వక్ఫ్ బిల్ ఇప్పుడు ఇండియాలో సెన్సిటివ్ అండ్ హీట్ టాపిక్. ఈ బిల్ సవరణ గురించి చాలా డిబేట్స్ నడుస్తున్నాయి. ఇది ఒక స్కామా లేదా సిస్టమ్ రీఫార్మా? ఇక్కడ కొత్తగా జరిగిన సవరణ వల్ల ముస్లిం కమ్యూనిటీకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ బిల్ కోసం ఒక అన్బేస్డ్ అండ్ బ్యాలెన్స్డ్ డిస్కషన్ ఈ షార్ట్ లో చూద్దాం. వక్ఫ్ అంటే ఒక ఇస్లామిక్ చారిటబుల్ ట్రస్ట్. అంటే ఏదైనా ముస్లిం కమ్యూనిటీ కోసం ల్యాండ్ లేదా ప్రాపర్టీస్ లేదా రిసోర్సెస్ ని డెడికేట్ చేస్తే అది వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. రీసెంట్ గా 2 సవరణలతో గవర్నమెంట్ వక్ఫ్ బిల్ ని ప్రపోజ్ చేసింది. వక్ఫ్ బోర్డు కన్నా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కి ఇంకా ఎక్కువ అథారిటీ కల్పించడం, వక్ఫ్ ప్రాపర్టీ పైన ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వక్ఫ్ బోర్డ్ డిసిషన్ ఫైనల్ కాకుండా ఇప్పుడు కోర్ట్ ఇంటర్వెన్షన్ పాసిబిలిటీ చేయడం. సో ఈ బిల్ పై మిక్స్డ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఆపోజిట్ వాళ్ళు ఇది స్కామ్ అని, ఈ ల్యాండ్స్ ని గ్రాప్ చేయడం కోసమే ఈ సవరణ అంటే, సపోర్టర్స్ లేదు ఇది ట్రాన్స్పరెన్సీని పెంచడానికి అంటున్నారు. అండ్ ముస్లిం కమ్యూనిటీలో కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇలా ఇంటర్ఫరెన్స్ ఉండడం వల్ల మిస్యూజ్ చేయడం ఈజీ అవుతుంది అంటే, లేదు దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఇంక్రీజ్ చేస్తుందని అంటున్నారు. గవర్నమెంట్ స్టాండ్ ఈ బిల్ కరప్షన్ ని తగ్గించి మిస్యూజ్ ప్రివెంట్ చేయడానికి అని చెప్తుంది. కానీ పాలిటిక్స్ వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బిల్ గురించి జెన్యూన్ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ పొందండి. ఫేక్ నెరేటివ్స్ లో పడకండి. చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. వక్ఫ్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటే బ్యాలెన్స్డ్ క్లారిటీ ఇంపార్టెంట్. ఇది స్కామా రీఫార్మా? మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.